ఉన్నారు కలెక్టర్ ఆఫీస్ వద్ద వచ్చి. ఏంటి మీ ప్రాబ్లం ఏంటి? నా పేరు మురళీ మోహన్ రాజు మేడం. ఈ అన్నమయ్య జిల్లాలో మేము రాష్ట్ర జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు కలెక్టర్ కార్యాలయం ఎదుట అన్ని మండల విద్యాశాఖలో పనిచేస్తున్న అన్ని సమగ్ర శిక్ష ఉద్యోగులు ఈరోజు మా ఆకలి బాధలను కనీసం ఇక్కడైనా చెప్పుకునేదానికి గౌరవ కలెక్టర్ గారికి మా వినతి పత్రం ద్వారా వినవించుకునేదానికి గతంలో మాకు అప్పుడు టీడీపీ ప్రభుత్వం లేదు, అప్పుడు ప్రతిపక్షంలో ఉండింది. గౌరవనీయులు ప్రస్తుత విద్యాశాఖ మంత్రివర్యులు గౌరవనీయులు లోకేష్ సార్ గారు మాకు అప్పుడు హామీ ఇచ్చారు. మా ప్రభుత్వం వచ్చినాక సమగ్ర శిక్షలో పనిచేస్తున్న ప్రతి ఒక్క ఉద్యోగికి మేము రెగ్యులర్ చేస్తామని. రెగ్యులర్ చేయలేని పక్షంలో మినిమం హెచ్ఆర్ పాలసీ మీకు అందరికీ కేటాయిస్తాము. మీకు ఖచ్చితంగా కూడా ఈ అన్ని ప్రభుత్వం తలపెట్టి ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమం ఒక సమగ్ర శిక్ష ఉద్యోగి ద్వారానే ఈరోజు ప్రభుత్వం ప్రతి ఒక్క కార్యక్రమము జయప్రదం చేస్తూ ఉంది. దానికి అన్ని విభాగాల్లో పనిచేస్తున్న ఎంఐఎస్ కోఆర్డినేటర్లు కావచ్చు, కంప్యూటర్ ఆపరేటర్లు కావచ్చు, మెసెంజర్లు కావచ్చు, సిఆర్ఎంటీలు కావచ్చు, పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్లు కావచ్చు, ప్రతి ఒక్క కార్యక్రమము మా ద్వారానే జరుగుతూ ఉంది. కాబట్టి మేము ఈరోజు మా కనీస వేతనం మేము ఈరోజు ధర్నాకి ఎందుకు వచ్చామంటే మా సమానమైన హక్కుల కోసం ఈరోజు పోరాట దీక్ష చేస్తున్నాం. మేము ఈ పోరాట దీక్షకు కనీసం ఒక చంటి పిల్లలు కూడా ఎక్కడి నుంచో అన్నమయ్య జిల్లా చాలా దూర ప్రాంతాల నుంచి వచ్చారు. మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం మేడం. మాకు సమానమైన సుప్రీంకోర్టు ఇచ్చిన ప్రకారము మాకు ఒక హెచ్ఆర్ పాలసీ కేటాయించవలసిందిగా, హెచ్ఆర్ పాలసీ ఇవ్వని పక్షంలో ఒక ఎంటీఎస్ సమగ్ర శిక్ష ఉద్యోగులకు ఇచ్చి వారి కుటుంబాల్లో వెలుగులు నింపాలని ఈరోజు మేము ప్రభుత్వాన్ని ఒకటే విన్నవించుకుంటున్నాం మేడం. గౌరవనీయులు మన విద్యాశాఖ మంత్రివర్యులు లోకేష్ బాబు గారికి కానీ, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ గారికి కానీ మేము చాలాసార్లు అనేక వినతి పత్రాలు ఇచ్చాం మేడం. గౌరవ కలెక్టర్ గారికి అందజేశాము, డిఓ గారికి కూడా అందజేసి ఈరోజు మా సమస్యల కోసం మేము ఈరోజు రోడ్ల మీదకి వచ్చాం మేడం. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం మేడం. మా ప్రధానమైన డిమాండ్స్ మాకు హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలి, మెయిన్ ప్రధానమైన డిమాండ్ మేడం. మినిమం ఇంతవరకు కూడా ఈఎస్ఐ ఈపీఎఫ్ కానీ, మహిళలకు కానీ మెడికల్ సంబంధించి లీవ్స్ కానీ, చైల్డ్ కేర్ లీవ్లు కానీ ఇంతవరకు లేవు మేడం. అదేవిధంగా మాకు మా సంస్థను 60 సంవత్సరాలు ఉండే వాళ్ళని 62 సంవత్సరాలకు 2 ఏళ్ళు పొడిగించవలసిందిగా మేము ప్రభుత్వాన్ని అభ్యర్థన చేస్తున్నాం.